హలో ఎవ్రీవన్. నేను మీ వెన్నెల. అయితే ఇక్కడ మేము ఒకటి సేవింగ్ స్పాట్ పెట్టామనమాట. అంటే డబ్బులన్నీ దీంట్లో వేసుకోవడం కోసం. అంటే అన్నీ కాదు. ఇప్పుడు రోజుకి మనకి ఎంతొచ్చినా సరే దాంట్లో ఒక రూ. 10 గానీ, రూ. 20 గానీ అలా దీంట్లో సేవ్ చేసుకుంటున్నామనమాట. ఇదైతే ఇప్పుడు మొత్తం నిండిపోయింది. సో, దీన్ని ఇప్పుడు ఎరగ్గొట్టాలి అనుకుంటున్నాము. మా నాన్న అయితే ఇప్పుడు దీన్ని విరగ్గొడుతున్నారు. ఎన్నో రోజుల నుంచి మేము దాచుకునే డబ్బులనమాట. కొంత అవసరం బట్టి ఇప్పుడు దీన్ని విరగ్గొట్టాల్సొస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో కూడాను ఎన్ని ఖర్చులుంటాయో మనకు తెలుసు. ఆదాయం తక్కువ, ఖర్చులెక్కువ ఉంటాయి. సో, వాళ్ళందరికిని ఇలాగా రూ. 1, 2 కానీ ఎంతైనా సరే సేవ్ చేసుకుంటే తర్వాతకి చాలా చాలా ఉపయోగపడతాయి కదా! ప్రతి ఒక్కరు కూడాను ఇలాగే సేవ్ చేసుకుంటే చాలా మంచిది. మా నాన్న ఎప్పుడూ అంటూ ఉంటారు, మనకి ఎంతొచ్చినా సరే దాంట్లో రూ. 1 అయినా సేవ్ చేస్తే ఎప్పుడో కష్టమొచ్చినప్పటికీ చాలా ఉపయోగమవుద్ది. ఎవరికీ అప్పు అడగాల్సిన అవసరం కూడా రాదు అనేసి. సో, అందుకని మేము కూడా ఇలా సేవ్ చేసుకున్నాము. మా మమ్మీ అయితే ఇలాగ హెల్ప్ చేస్తున్నారు తీయడానికి. ఇక్కడ వెనక్కి రూ. 1 అయితే పడిపోయినట్టుంది. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మొత్తం ఇదంతా తీసేసిన తర్వాత దీన్నైతే ఇప్పుడు లెక్క పెట్టబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటేనే చాలా ఖర్చులుంటాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తదో కూడా తెలీదు. అప్పుడు మనకి ఉపయోగపడడానికి కొంచెమైనా డబ్బులు దాచుకుంటే కదా హెల్ప్ అవుతాయి. మా మమ్మీ, డ్యాడీ ఇలా లెక్క పెడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రూ. 20 నోట్ అయితే మొత్తం ఇక్కడ అదోలా అయిపోయిందనమాట. పాతదయిపోయింది కాబట్టి. ఇంకా రూ. 50 నోట్ కూడాను కొద్దిగా చిరిగిపోయినట్టు అయిపోయింది. ఏసినప్పుడు మంచిగా ఎయలేదనుకుంటా. ఇంక ఈ కాయిన్స్ అయితే నేను అన్నీ సైడ్‌కి చేస్తున్నాను. మా మమ్మీ, డ్యాడీ ఇలాగ నోట్లన్నీ లెక్క పెడుతున్నారు. ఇవన్నీ అప్రాక్సిమేట్‌లీ ఎంతుంటాయి మీరనుకుంటున్నారు చెప్పండి? ఇంకా రూ. 20 కాయిన్ కూడా ఇక్కడ నాకు కనిపించింది. మా మమ్మీ